రామాపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు కృష్ణ, కోడలు రాధ, మనవరాలు చిన్ని. కృష్ణ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. అత్తగారు లక్ష్మమ్మ, కోడలు రాధ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారు. రామయ్య పొలం పనులకి వెళ్లేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆఫీస్లో జాయిన్ అవ్వమని కృష్ణకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తాడు. అమ్మా, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. 2 రోజుల్లో జాయిన్ అవమన్నారు. ఆ విషయం వినగానే అందరూ సంతోషిస్తారు. చాలా మంచి విషయం బాబూ. అమ్మా, నాన్న, మేము ఉద్యోగం రీత్యా సిటీలో ఉంటాము. పండుగలు సెలవులు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాము. మీకు మమ్మల్ని చూడాలి అనిపించినప్పుడు మీరు సిటీకి రాండి అని చెప్పాడు కృష్ణ. దానికి తల్లిదండ్రులు కూడా సరే అంటారు. అలా రామయ్య లక్ష్మమ్మ దంపతులు పల్లెటూరిలో, కొడుకు కోడలు సిటీలో స్థిరపడిపోతారు. అలా కృష్ణ సిటీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోతాడు. తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తాడు. డబ్బు సంపాదిస్తున్న అనే గర్వం, అహంకారం ఉంటుంది కృష్ణకి. ఒక రోజు సిటీలో ఉండే అపార్ట్మెంట్ బాల్కనీలో కృష్ణ, రాధ టీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, అత్తయ్య మామయ్య మళ్ళీ కాల్ చేశారు. రేపు సిటీకి వస్తామంటున్నారు. అయ్యో అవునా, మన ఫ్లాట్ ఎంత చిన్నదో తెలుసు కదా. వాళ్ళు వస్తే మనకు ఇబ్బందిగా ఉంటుంది. అవును, కానీ చూసి చాలా రోజులవుతుంది కదా. వాళ్ళు 2 రోజులు ఉండి వెళ్తారులే. అలా మాట్లాడుకుంటూ ఆఫీస్ విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. మరుసటి రోజే కృష్ణ తల్లిదండ్రులు రామయ్య లక్ష్మమ్మ వస్తారు. కొడుకుని చూసిన ఆనందంలో లక్ష్మమ్మ కృష్ణతో, బాబూ, ఎలా ఉన్నావయ్యా? చాలా రోజులైంది నిన్ను చూసి. మేము మీతో, మనవరాలితో 2 రోజులు గడపాలని వచ్చాం బాబూ. మేమే వీలు చూసుకొని వచ్చేవాళ్లం కదా. మీరెందుకు ఇక్కడికి రావడం? సిటీ వాతావరణంలో మీరు ఉండలేరు. పైగా ఫ్లాట్ కూడా చిన్నది. ఇంతమంది ఎలా ఉంటారు ఇందులో? చెప్పాలంటే నాకు చాలా వర్క్ ఉంది. మీరు బాగానే ఉంటారు కదా గ్రామంలో. ఎందుకు ఇక్కడికి రావడం? అదేంటి బాబు అలా అంటావ్? మీరు రావడం లేదు కదా అని ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చాం బాబు. అమ్మా, నేను చాలా బిజీగా ఉంటాను. నాకు నా పనులే సరిపోతాయి. ఇక మీతో ఎక్కడ ఉంటాను. అందుకే మిమ్మల్ని గ్రామానికి వెళ్ళామంటున్నా. ఆ మాటలు విన్న రామయ్య కృష్ణతో, చాలా బాగుంది బాబు. నీకోసం వస్తే నువ్వు బిజీగా ఉంటాం అంటున్నావు. సరేనే బాబు, మేము వెళ్తాం అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతారు రామయ్య లక్ష్మమ్మ. తల్లిదండ్రుల హృదయం ఎప్పుడూ పిల్లల దగ్గర ఉండాలనుకుంటుంది. కానీ కొంతమంది పిల్లలు ఆ బంధాన్ని గుర్తించరు. రామయ్య లక్ష్మమ్మ దంపతులు గ్రామానికి చేరుకుంటారు. చీకటి పడుతుంది. ఇంటి బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, కృష్ణ చాలా మారిపోయాడు. మంచిగా డబ్బు సంపాదిస్తున్నాడు. మనలాంటి వాళ్ళు తనతో ఉంటే చులకన అని భావిస్తున్నట్లున్నాడు. ఏమోనే, మనం అక్కడ ఉంటే చూసేవాళ్లకు బాగుండదేమో. మన అబ్బాయి చిన్నతనంగా అనుకుంటున్నాడు అనుకుంటా. అందుకే మనల్ని అక్కడికి రావద్దు అని అంటున్నాడు. వెళ్ళినందుకు మనవరాలిని కూడా చూడలేకపోయాం. అయిన కృష్ణ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. మనల్ని పట్టించుకోవడం లేదు. మనమేం చేయగలం చెప్పు? పిల్లల కోసం మనం ఎంత కష్టపడ్డాం. ఇప్పుడు వాళ్ళకి మన అవసరం లేదేమోనే అని మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలా రోజులు నెలలు గడుస్తుండేవి. కూడా చేయడం మానేశాడు. నెగ్లెక్ట్ చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు ఈ విషయాన్ని కృష్ణ బాస్ గమనిస్తాడు. తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు. కృష్ణ, నీకు ఇచ్చిన ప్రాజెక్టు ఫైల్ ఎక్కడా? కంప్లీట్ చేసావా లేదా? ఒకసారి చూపించు అని బాస్ అడగగానే కృష్ణ కంగారు పడుతూ ప్రాజెక్ట్ ఫైల్ చూపిస్తాడు. అది చూసిన బాస్, కృష్ణ ఏంటిది? నీ ప్రాజెక్ట్ వర్క్ వరస్ట్ గా ఉంది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు వర్క్ చేయడం లేదు. నువ్వు మా కంపెనీకి యూస్ లేకుండా పోతున్నావ్. ఇకపై నీ సర్వీసెస్ మా కంపెనీకి అవసరం లేదు. సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కృష్ణ ఏమి చేయలేక నిరుత్సాహంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వారి దగ్గర ఉన్న మొత్తం డబ్బు అయిపోతుంది. ఉద్యోగం లేకపోవడంతో తినటానికి, ఉండటానికి కూడా సమస్యగా ఉంటుంది. అప్పుడు రాధ కృష్ణతో ఇలా అంటుంది. ఏవండి, నేను నీకు ముందే చెప్పాను కదా.
మీరు ఇంతకు ముందులా లేరు అని. మీరు మారిపోయారు. ఆ మార్పే మనల్ని ఇలా చేసింది. ఇకపైన అలా ఉండొద్దండి. అవును రాధా, నా వల్లే మీకు తినడానికి కూడా ఏమీ లేకుండా చేశాను. నా వల్ల మీరు చాలా బాధలు అనుభవిస్తున్నారు. నన్ను క్షమించు రాధా. అవేం మాటలండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా సాయం చేయగలరేమో అని అడిగి చూడండి. అలాగే రాధా అని చెప్పి తెలిసిన అతడికి కాల్ చేస్తాడు. నాకు ఉద్యోగం పోయింది, కొంచెం సహాయం చేస్తావా రమేష్? సారీ కృష్ణ, నేను కూడా సమస్యల్లోనే ఉన్నాను. వేరే చోట చూసుకో కృష్ణ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రమేష్. కృష్ణ బాధగా రాధతో, చూసావా రాధా, తనకు అవసరమైనప్పుడు ఏమీ లేనప్పుడు నేను ఆదుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బును ఇచ్చాను. ఇప్పుడు నాకు అవసరం అని అడిగితే పట్టించుకోవడమే లేదు. అంతేనండి ఈ మనుషులు. మీ దగ్గర ఏమీ లేదని తెలిసి మీతో మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించట్లేదు. ఇప్పటికైనా మీకు అర్థం అయిందా ఎవరు ఎలాంటి వాళ్ళని? ఇప్పుడైనా మన గ్రామానికి వెళ్దామండి. మన గ్రామానిక? అమ్మా నాన్న వచ్చినప్పుడు వాళ్లను ఎన్ని మాటలు అని బాధ పెట్టాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రమ్మంటున్నా చెప్పు. ఏవండి, వాళ్ళు బయటి వాళ్ళు కాదండి, మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. నా మాట నమ్మండి. పదండి వెళ్దాం అని సిటీ నుంచి గ్రామానికి బయలుదేరుతారు. ప్రపంచం అంతా నీతో ఉంటుందనుకుంటాడు మనిషి, కానీ కష్టాల్లో ఎవరూ తోడు ఉండరు, తల్లిదండ్రులే మినహా. కృష్ణ తల్లిదండ్రులను క్షమించమని అడుగుతాడు. అప్పుడు రామయ్య, ఏమైంది బాబు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఏం జరిగింది బాబు? నాన్న, నేను అన్ని కోల్పోయాను. ఉద్యోగం పోయింది, స్నేహితులు ఎవరు నాకు సహాయం చేయలేదు. నేను నా అహంకారంతో మిమ్మల్ని కూడా పట్టించుకోలేదు. నన్ను క్షమించండి నాన్న. బాబు, మేము ఉన్నాం కదా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ తల్లిదండ్రుల ఇల్లు నీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. రామయ్య కష్టపడి దాచిన డబ్బును తీసుకొచ్చి కృష్ణకి ఇస్తూ ఇలా అంటాడు. కృష్ణ, ఇది మేము కష్టపడి దాచిన కొద్దిపాటి డబ్బు బాబు. దీన్ని తీసుకో, నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అమ్మా నాన్న, మీరే నాకు నిజమైన బలం. కృష్ణ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో ఒక చిన్న బిజినెస్ మొదలు పెడతాడు. చిన్నగా ఆ బిజినెస్ సక్సెస్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి కుటుంబం అంతా సంతోషపడుతుంది. ఒక రోజు రాధ కృష్ణతో, చూసారా అండి, నిజంగా మీ తల్లిదండ్రులని గౌరవించాలి. మీరు ఎన్ని చేసినా ఇప్పుడు వాళ్ళే మనకు సహాయం చేసి అండగా నిలబడ్డారు. అవును రాధా, ఇప్పుడు తెలిసింది, సంపద కంటే మన తల్లిదండ్రులే మనకు నిజమైన సంపద అని. ఈ కథ మనకి నేర్పింది ఒకటే, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్లను గౌరవించండి. వాళ్ళ ఆశీర్వాదం మనకి లభిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం గెలుస్తాం. ప్రపంచం అంతా దూరమైనా తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన వీడియోస్ కి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.